హ! ఈ ట్రిప్ ప్లాన్ చేసింది కాదు. నెలల నుంచి అనుకున్నది కూడా కాదు. వెళ్ళబోయే చోటైతే అందరి మనసులోనే ఉంది. కొన్ని జర్నీస్ మనం డిసైడ్ చెయ్యం. అవి మనల్ని రప్పిస్తాయి. ఈ వ్లాగ్‌లో చూసే దృశ్యాలు దూరాలు కూడా కాదు. మేం దర్శించిన అద్భుతాలు. ఇది ఒక పిలుపు. తిరుపతి నుంచి వచ్చిన ఒక గొప్ప పిలుపు. 4 గంటలకు అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే వాడు కార్యమును సాధిస్తాడు. సో గాయస్ గుడ్ మార్నింగ్. టైం ఎంత? 4:20 అయింది మన టైమే. సో ఎంత ఎర్లీగా లేవడానికి కారణం ఏంటంటే వీ హ్యావ్ గాట్ పాసెస్ ఫర్ IIT Tirupati E-Summit. So our club RIIC will be going to represent our Raghu College at IIT Tirupati. So ఇప్పుడు దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని లెట్స్ సీ ద కేయోస్. దానికంటే ముందు లెట్స్ సీ మై లగేజ్. సో మా వాచ్మెన్ దగ్గర నా ఇంపార్టెంట్ బట్టలు ఐరన్ చేయించేసి ఇవి అండ్ ఈ బట్టలు ప్యాక్ చేసేసాం, ఇంక్లూడెడ్ విత్ స్నాక్స్. అండ్ ఇదే మన లగేజ్ అనమాట. సో మినిమల్ గా ప్యాక్ చేద్దాం ట్రై చేసా, బట్ అస్సలు అవ్వలేదు. లగేజ్ చూస్తారు కదా. సో లెట్స్ మీట్ యూ గైస్ ఎట్ ద రియల్ కేయోస్. సో గైస్ దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. సో మీట్ యూ గైస్ అట్ ది రైల్వే స్టేషన్. ట్రాన్సిషన్ మర్చిపోయాను భయ్యా. దెన్ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేసాడు విత్ వైబ్ అండ్ స్వాగ్. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆడు కంట్లో నీళ్ళు వస్తున్నా సరే టైంకి రీచ్ అయిపోయాం. టైం అంటే కౌశిక్ అంటే టైం. అదిగోండి మనం వెళ్ళబోయే ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 6 లో ఉందట. వావ్, మనం వెళ్ళబోయే ట్రైన్ ఇదే, డబుల్ డెక్కర్. ఇదిగోండి జీడీజీ క్లబ్ ప్రెసిడెంట్. సో ఒక్కొక్కరు సెలబ్రిటీస్ లో ఎంట్రీ ఇవ్వడం మొదలు పెట్టారు. దీనైతే నిజంగా సెలబ్రిటీలో ఫీల్ అయిపోతుంది. ఊరుకో అమ్మ ఊరుకో, మేము ఉన్నాం కదా. సో హియర్ ఆర్ మై ఫ్రెండ్స్. సో మేమందరం కలిసి ఐఐటి అండ్ తిరుపతికి వెళ్ళబోతున్నాం. సో మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలే. గుంటూరు నుంచి తిరుపతికి కనెక్టింగ్ ట్రైన్ లో వెళ్తున్నాం. అండ్ డబల్ డెక్కర్ ట్రైన్ అయితే ఇలా ఉంటది అనమాట. ఆహా ఏముందిరా. సో ఇంకేంటి లేట్, రండి అందరికి హాయ్ చూద్దాం. హాయ్ ఆకాష్. హాయ్ సి హాయ్. హే తనుష్, నువ్వా? జుత్తుపట్టు కనపడలేదు. ఓకే హాయ్. మనకి బాగా తెలిసిన ఫేమస్ పర్సనాలిటీ అండ్ మిస్టర్ బనీ. హాయ్ నిక్షిత్. హే నిక్షిత్ సే హాయ్. హాయ్. So here are one of the winning teams from our college who are heading towards IIT Tirupati. And వేరే టీం అయితే వేరే ట్రైన్ లో వస్తున్నారంట. కప్పు కొట్టాలి. కప్పు ముఖ్యం పిగ్లు. అక్షర సే హాయ్. సే హాయ్. సో మా ఫ్రెండ్ ఇలా డార్క్ షేడ్స్ వేసుకొని బొమ్మలు చూస్తూ దొరికిపోయాడు. ఏంటి ట్రైన్ లో అవుతున్నాం కదా, మైలేజ్ ఎంత ఇస్తుందా అని నీకు తెలియదురా. ట్రైన్ లో అందరు పడుకున్నా సరే మా వైపు మాత్రం అద్భుతంగా ఉన్నారు. ఏదో అన్నా మగ సంతూ నన్ను వీడియోలు తీసి మ్యాజిక్ చేయాలి చూడు. బట్ ఏదో డైలాగ్ చెప్పారు, మంచి డైలాగ్ ఒకసారి చెప్పు. చూడండి వ్యూ ఎలా ఉంది పైనుంచి. మనం ఒక మెట్టు పైకున్న దానికి ఇదే నిదర్శనం. అనకాపల్లి నుంచి రెస్ట్ ఆఫ్ ద కోర్ టీమ్ కూడా మా ట్రైన్ ఎక్కేశారు. మనం ఉన్న హైట్ కి ఎక్కడ ఎగిరిపోతాం భయం కూడా ఉంది. బట్ గాలిచ్చే ఆ వైబ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మన ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. డోరిమోన్ పాకెట్ లాగా మన స్నాక్స్ రివీల్ చేయాల్సి వచ్చింది యాజ్ మన స్నాప్ చూసేసారు కాబట్టి. ఇంక వీళ్ళు పంచుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు. దాని స్నాక్స్ కూడా ఖతం హోగయా. మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ పక్కన కూర్చోమంటున్నాడు. ఏంటి నీ స్థానం ఇది, ఇక నీ స్థానం. బట్ మనం అసలు ట్రైన్ లో కూర్చోలేదు. ఆ భోగి నుంచి ఈ భోగికి, ఈ భోగి నుంచి ఆ భోగికి అలా తిరుగుతూనే ఉన్నాం యాజ్ మనకు అందరూ కావాలి కాబట్టి. అండ్ వేరే భోగిలో స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ స్టార్ట్ చేసేసాం. మళ్ళీ మొదలెట్టారా? జంతికలు తెచ్చాడు, బంగాళదుంప కుర్మా తెచ్చాడు, తెచ్చాను ఏవో గబ్బలు. సూపర్
తెచ్చేయండి అబ్బా ఉంది ఆగు. ఏం చేస్తున్నారు? ఓ ప్లేయింగ్ ఊనో. గ్యాంగ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం. వేసేవాడెవడు వేయించుకునేవాడు. సున్నుండలు తొక్కున్నట్లు అయిపోయాయండి. ఓకే నైస్. పర్లే మంది సేఫ్. ఇక్కడేమో అడిగినా సరే లాక్కొని మరీ తినేస్తున్నారు. ఇంకా వేరే బోగిలో కూర్చున్న ఫ్రెండ్స్ తో ఇక్కడ స్నాక్స్ అనుకున్నా, బట్ ఊనో అండ్ వేరే గేమ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. హర్ష కొందరు పడేలే. దెన్ మనం కూడా తెలియని వాళ్ళకి గేమ్ నేర్పిస్తూ ఒక 2-3 ఆటలు ఆడేసాంలే. అఫ్ కోర్స్ మనమే గెలుస్తాం. వాచ్ మెకానిక్, ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మేడం గారు ఎక్స్ప్రెషన్ చంపేశారండి. మేమున్న మందకి మా ప్లేస్ సరిపోక ఈ అమ్మాయిని పైకి ఎక్కిచ్చేసాం. హియర్ ఆర్ ద ఛాంపియన్స్. మీరు టాప్ 1 టాప్ 2? టాప్ 2. ఓకే. చూడండి ఎంత డెడికేషన్. మేమందరం కాఫీలు తిని టిఫిన్ తాగి పక్క బోగిలో ఎన్ని ఆటలు ఆడుతున్నా సరే వీళ్ళ ఆట మాత్రం వీళ్ళు అస్సలు ఆపట్లేదు. నిజానికి ఈ కంప్యూటర్ తయారీకి అయిన ఖర్చు 450 రూపాయలు మాత్రమే. ఇంకా వీళ్ళు ఇక్కడ కోడింగ్ చేసుకుంటుంటే నేను 2 ఇడ్లీ అండ్ 2 వడతో నా టిఫిన్ స్టార్ట్ చేసేసా. ఏమి అందాలు రా ఇవన్నీ. వా. మేము ఇక్కడ ఇన్ని అందాలు చూస్తుంటే మా ఫ్రెండ్స్ కచ్చేలు చేయడానికి వచ్చేసారు. అసలు ఇక్కడ కూర్చొని చూడు, అసలు వ్యూ ఎంత బాగుందో. మా ఫ్రెండ్ ఎంత హైలైట్ అంటే పడుకున్నోండి లేపి మరి పడుకున్నావా అని అడుగుతున్నాడు. చూడండి చూస్తూనే మేము గోదావరి దగ్గరకు వచ్చాం. పుణ్యం రావడం కోసం మేము ముగ్గురం ఒక స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ని గోదావరిలో వేసేసాం. అండ్ మా ఎక్సైట్మెంట్ వినండి. అక్కడ ఎవడో ఉన్నాడు. చరణ్ గారు రా. రే చరణ్, చరణ్ రారా బాబు. చరణ్, అరే అండర్వేర్ వేసుకోలే. ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళు పొలం గట్టులో ఏదో చేస్తున్నారు. సో గాయస్ మీరు నిన్న పెద్ద చెరువు చూసారు కదా, చిన్న చెరువు అన్నమాట. ఇంకా మేము ఫ్లోలో వ్లాగ్ చేస్తూ అలా రాంగ్ స్టేషన్ లో దిగిపోయాం. సో గాయస్ వి ఫైనల్లీ మేడ్ ఇట్ టు రాజమండ్రి. మనం వెళ్ళాల్సిన గుంటూరు కదరా. ఓ షిట్. ట్రైన్ ఎక్కిపోయాం. ట్రావెలింగ్ మరీ బోర్ కొడుతుందని కొన్ని ప్రాంక్స్ చేసాం అనమాట. కొంటాడు కొనేస్తాడు మొత్తం. రూపాయి రాదురా దానికి. అసలు ఇది ప్రాంకే కాదు, బట్ ఒక ఎక్స్ట్రీమ్ ప్రాంక్ చేసాం అనమాట. దాని రియాక్షన్స్ చూడండి. దెన్ అందరూ సేఫ్ గా గుంటూరులో దిగిపోయి మా ఫ్రెండ్ మొబైల్ స్క్రీన్ ఇరిగిపోయిందంటే రిపేర్కి వచ్చాం. అండ్ ఆల్సో ఒక మంచి గుంటూరు కారం ఉన్న దమ్ బిర్యానీ కోసం గుంటూరు స్ట్రీట్స్ తిరుగుతున్నాం. దెన్ తినేసాక గుంటూరులో క్రింజ్ రీల్స్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం. దెన్ మా ఫ్రెండ్స్ మెల్లగా కనపడకుండా ఎక్కడికో మాయమైపోయారు. మాకు తర్వాత అర్థమైంది మాకు చెప్పకుండా వీళ్ళు గుంటూరులో ఒక పెద్ద మాల్కి వెళ్ళిపోయారని. 16 మంది ఒకే ఆటోలో కుక్కుకొని మరి కూర్చొని బేరమాడి. వాళ్ళేంటి, మేము కూడా తిరుగుతాం. చూడు గుంటూరుకి వచ్చాం, నాస్ సెంటర్ రోడ్ లో తిరుగుతున్నాం చేతులు ఊపుకుంటూ. రమణ గారు ఇంకా కనిపించలేదు కానీ అయి ఉండొచ్చు శ్రీలీల కోసం. గైస్ అందరూ టైటానిక్ ఎక్కడో మునిగిపోయింది అంటున్నారు కదా, చూడండి ఎక్కడ ఉందో చూపిస్తాను. సో ప్రెసెంట్ వీఆర్ అట్ నాస్ సెంటర్. సో టైటానిక్ ఇక్కడ తేలుకుందనమాట. గైస్ గుంటూరుకి వచ్చి ఎవరైనా సరే గుంటూరు కారంగా ఉన్న ఫుడ్ తింటారు. మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము. హే తనుష్, ఐస్ క్రీమ్ ఎండలు మొదలైపోయి భయ్యా. ఇంకా గుంటూరు నుంచి మా అందరికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని గుంటూరు నుంచి తిరుపతికి కనెక్టింగ్ ట్రైన్ ఎక్కిపోయాం. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే మన ఆటలు పాటలు అన్ని మొదలు పెట్టేసాంలే. సో గైస్ రాకూడని వాళ్ళు వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ యాక్టింగ్ మొదలు పెట్టేశారు పడుకున్నట్టు. పాపం మా ఫ్రెండే నచ్చాడని వాడిని డబ్బులు అడిగారు. దాని తర్వాత ఆటలు పాటలు ఎంత అంతా కాదు మాది. వీళ్ళ పాటలకి అంకుల్ పలైపోతున్నారు.
పైసామే పరమాత్మ అనుకుని వీళ్ళందరూ ఆట ఆడారు. వచ్చిన 100 రూపాయలకే మా ఫ్రెండ్ ఇక్కడ 100 రూపాయల చంద్రముఖి యాక్టింగ్ మొదలు పెట్టేసింది. మన ఆట ఏంటో తర్వాత చూపిద్దామని నేను సైలెంట్ గా ఉన్నాను. అది అప్పుడు మొదలు పెట్టింది మా ఫ్రెండ్స్ స్కిన్ కేర్. మనం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం. ఇంకా మనం పాడిన జోలపాట ఎవ్వరు తట్టుకోలేక అందరు సైలెంట్ గా స్లీప్ కి వెళ్ళిపోయారు. సీరియస్లీ వీళ్ళు ఇప్పుడు కూడా కోడింగ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో నైట్ అంతా పడుకోలేదట. వీడియోలు తీసి వైరల్ చేద్దాం. అమ్మో బూచి అంతే, మనోడు పడుకుంటాడు. వద్దులే కెలకూడదు. ఆ చూపు అలా చాలు. అరే ఒక్క చూపు చూడు. అమ్మడి అమ్మ, ఒక్క సెకండ్ చాలు. లెట్ హిమ్ స్లీప్. అమ్మో దెయ్యం. లెట్ హర్ స్లీప్. పడుకో అమ్మ, పడుకో. ఏమ్మా నేహ, లెగ్స్ ఉన్నావు, పడుకుని పోయావా? అది భయ్యా నువ్వు కాదు. చూపెట్రా బాబు. ఎవరిక్కడ? ఓ మన ప్రసాద్ ఇక్కడ. ఇది మన బ్యాట్మ్యాన్ బ్యాగ్. ఓ పక్కన చూస్తే జాస్మిన్. ఓ మై గాడ్. ఇంకా మేము వీడియోలు తీసి వైరల్ చేస్తున్నామని అందరు సైలెంట్ గా స్లీప్ కి వెళ్ళిపోయారు. ఈ నైట్ చూస్తే ఎలా ఉన్నాడు, పొద్దున చూస్తే చూడండి ఎలా ఉన్నాడు. సీరియస్లీ బోధిధర్మ అయిపోయాడు. సో ఇదనమాట డే 1 ట్రిప్ టు IITM తిరుపతి. సో మిగిలిన 6 రోజుల్లో మేము చేసిన హడావిడి ఇంత అంతా కాదు. అవి కూడా చూద్దాం అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లే విత్ AKS. నేను కూడా చేయించేద్దాం అనుకుంటున్నాంలే, అది వేరే విషయం. సో స్టే ట్యూన్ టు విట్నెస్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వి ఎవర్ హ్యాడ్ ఇన్ అవర్ జర్నీ.